గుడ్ మార్నింగ్. ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్కి స్వాగతం. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. సో ఈనాడు చూస్తే ప్రధాన హెడ్లైన్ వచ్చి సర్లో అవకాశం, ఓటు నమోదుకు సవరణలకు సర్లో మళ్ళీ అవకాశం కల్పించనున్నారు. అంటే ఏదైతే ఈ ప్రక్రియ జరిగిందో సర్ ప్రక్రియలో ఓటు కోల్పోయిన వారు, గల్లంతైన వారు వాళ్ళు ఏంటంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా ఈ నెల 30 వరకు గడువు ఉంది. సో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 24 మధ్య మీ వివరాలు నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను బూత్ స్థాయి అధికారులకు సమర్పించలేదా? అయితే తాజాగా విడుదలైన ముసాయిదా జాబితాలో మీ పేరు లేదా మీ పేరు జాబితాలో ఉన్న పేరు, వివరాలు, చిరునామాల్లో తప్పులు సవరించాలా, మార్పులు చేయాలా, జాబితాలోని అనర్హుల పేర్లపై అభ్యంతరం చెప్పాలా? సో ఇలాంటి వాటన్నిటికీ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అభ్యంతరాలు సమర్పించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఇక ఓటర్లు, రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు ఎవరైనా క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించేందుకు ఆగస్టు 30 వరకు ఈ అవకాశం ఉంది. సో ఇప్పుడు పైన ఏవేవైతే ఉన్నాయో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా ఈ సర్ ప్రక్రియలో ఓటుకి సంబంధించి సో మళ్ళీ నమోదు చేసుకోవచ్చు. దానికి ఈ నెల 30 వరకు గడువు ఉంది. సో ఈలోగా ఎవరికైతే ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయి, మళ్ళీ ఏదైనా సవరణలు చేసుకోవాలి, అడ్రస్ అయినా పేరైనా ఏదైనా కూడా సవరణ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ నెల 31గా చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. సో ఇది ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్లో voters.eci.gov.inలో సో లేదా ఈసీఐ ఎన్ఈటీ మొబైల్ యాప్లోకి వెళ్ళి నేరుగా బిఎల్ఓలు లేదు ఇలా ఓకే ఆన్లైన్లో మనకి ప్రాసెస్ తెలియట్లేదు అనుకున్న వారైతే డైరెక్ట్గా బిఎల్ఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు కూడా ఇది సమర్పించవచ్చని తెలియజేస్తున్నారు. సో ఎవరైతే ఈ ఓటర్ సర్ ప్రక్రియలో భాగంగా ఎవరికైతే కొన్ని సవరణలు చేసుకోవాలన్నా కూడా లేదు, ఓటు తొలగిపోయి ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమోదు చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి చూసుకుంటే ఆశలు రేకెత్తుతున్నాయి. ఎగువ నుంచి రిజర్వాయర్లకు చేరుతున్న కృష్ణా జలాలు 100 టీఎంసీలకు చేరువలో శ్రీశైలం, సగం నిల్వలకు దగ్గరగా తుంగభద్ర, గోదావరి నుంచి ఇప్పటికే 306 టీఎంసీలు సముద్రంలోకి. సో ఇది శ్రీశైలం జలాశయంలోకి చేరిన నీరుకి సంబంధించిన చిత్రాన్ని మనం చూడొచ్చు. సో ఇది తీవ్ర ఎల్నినో పరిస్థితులతో ఆందోళన చెందుతున్న అన్నదాతలకు జలాశయాలు కాస్త ఆశలు కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 85.93 టీఎంసీల నీరుంది. మంగళవారానికల్లా అంటే ఈ రోజు కల్లా 100 టీఎంసీలకు చేరుకోవచ్చని అంచనా. సో పూర్తి స్థాయిలో నిండాలంటే 215.807 టీఎంసీలకు చేరుకోవాలి. సో ఇక ఎగువ నుంచి 1,60,537 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సో ఇది నీటి ఎద్దడి లేకుండా చూడండి. సో ఎల్నినో పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొంచెం జలాశయాలు నిండుకున్నాయి. అంటే వర్షాలు పడుతున్నట్టుగా మనకి తెలుసు. సో ఒక గత 15 రోజులుగా చూసుకుంటే మాత్రం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవటం వల్ల సో జలాశయాల్లోకి నీరు వస్తుంది. సో ఈ నీటి ఎద్దడి లేకుండా చూడండి, రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగించండి అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇదొక మంచి శుభపరిణామంగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఉరవకొండలో వైకాపా అరాచకం. ఇది నిన్న ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇటు పోలీసులకు మధ్య, వైకాపా నేతలకి మధ్య. సో ఇది భూ కబ్జాలకి సంబంధించి వైకాపా నేత విశ్వేశ్వర్ రెడ్డి ఒక ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. సో ఆ ధర్నాకి మద్దతుగా ఇటు వైసీపీ నేతలు కూడా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ ధర్నాకి ఎలాంటి ముందస్తు సమాచారం కానీ నిరసనలకి ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో అక్కడ నెలకొనబోయే ఉద్రిక్త పరిస్థితుల్ని ఆపటానికి, నివారించడానికి ఇక్కడ పోలీసులు ముందస్తుగా ఎవరెవరైతే సంఘీభావం తెలిపారో వైకాపా నేతలకి సంబంధించి వారందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, పోలీస్ వాహనాలకు అడ్డంగా సిలిండర్లు పడేస్తున్న వైకాపా శ్రేణులు. సో సిలిండర్లు పడేసి అక్కడ తీవ్ర వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వచ్చి ఏదైతే నిరసనలు తెలుపుతున్నారో ఆ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం ఎప్పుడైతే పోలీసులు చేశారో వారిని అడ్డుకునే ప్రయత్నం వైకాపా నేతలు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇక చూసుకుంటే డీటెయిల్డ్గా చూసుకుంటే రోడ్లపై వెల్డింగ్ సిలిండర్లు విసిరేసి వీరంగం, పోలీసుల అప్రమత్తతతో తప్పిన ముప్పు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైకాపా శ్రేణులు రోడ్లపై సిలిండర్లు, రాళ్లు విసురుతూ అరాచకం ప్రదర్శించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉరవకొండ నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగాయంటూ వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకి పిలుపునిచ్చారు. సో ఇక ఈ ధర్నాకి పిలుపునిచ్చిన నేపథ్యంలో 2019-24 మధ్య వైకాపా హయాంలో బీసీలపై జరిగిన దాడులు, భూదందాల్ని నిరసిస్తూ తేదేపా ప్రతి ధర్నాకి సమాయత్తమైంది. ఇక వైపా శ్రేణుల బారి నుంచి ఆలయ
భూముల్ని పరిరక్షించాలని హిందూ సంఘాలు ధర్నాని ప్రకటించాయి. అప్రమత్తమైన పోలీసులు ఎవరికీ అనుమతి లేదు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగానే అసలు ఈ ధర్నాలకు కానీ నిరసన వ్యక్తం చేయడం కానీ ఒక ముందస్తు సమాచారం కానీ ఎలాంటి పర్మిషన్స్ లేవు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, ముందస్తుగా అరెస్టులు చేశారు, హౌస్ అరెస్టులు చేశారు. సో దీనికి ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, పోలీసులు ప్రవర్తిస్తున్నారు అంటూ సిలిండర్లు రోడ్ల మీద పడేసి వాళ్ళని పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం వైకాపా శ్రేణులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకో ప్రధాన హెడ్లైన్ చూసుకుంటే కంచుకోటలో కమలానికి షాక్. బీహార్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన స్థానంలో ఓటమి. ప్రశాంత్ కిషోర్ ఘన విజయం. 1995 తర్వాత కాషాయ పార్టీకి బంకీపూర్లో ఎదురుదెబ్బ. ఇది బీహార్లో బంకీపూర్ అనే స్థానం బీజేపీకి కంచుకోటగా చెప్పొచ్చు. దాదాపు 30 ఏళ్లుగా అక్కడ తిరుగు లేకుండా బీజేపీనే గెలుస్తూ వచ్చింది. సో ఆ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయ వ్యూహకర్తగా ఆయన అసలు ఏ పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తే ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ ఆయన ఒక మంచి రికార్డ్ని అయితే ఆయనకుంది. సో అలాంటి ప్రశాంత్ కిషోర్ లాస్ట్ ఇయర్ 2025లో ఆశించినంత ఫలితాలు రాకపోయినా కూడా ఆయన పోటీ చేస్తే ఇప్పుడు మాత్రం దాదాపు 19,000 ఓట్ల మెజారిటీతో ఆయన ఘన విజయం సాధించారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది బీజేపీకి అయితే ఒక పెద్ద షాక్గానే భావించాలి. ఎందుకంటే ఇక్కడ బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపాకు భారీ షాక్ తగిలింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన ఈ స్థానంలో జన్సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. ఇక్కడ విపక్షాలు కూడా ఏం చెప్తున్నాయంటే, సో ముఖ్యంగా కాంగ్రెస్ని తీసుకుంటే ఇది బీజేపీకి ఒక గుణపాఠంగా చూడాలి. బీజేపీ అంటే ఇప్పుడు పెరుగుతున్న ధరల విషయంలో కానీ ప్రజలు ఒక మంచి గుణపాఠంగా ఈ తీర్పు ద్వారా చెప్పారు. అండ్ కాంగ్రెస్ కూడా ఇంకా బలం పుంజుకుంటుంది అంటూ అంటే వాళ్ళు ఒక మార్పు కోసం చూస్తున్నారు, ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ విజయాన్ని ఇలా చూడాల్సిన అవసరం ఉంది అంటూ ప్రతిపక్షాలు కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూసుకుంటే మద్యం కుంభకోణం నిందితుడు కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్. శ్రీలంక నుంచి వస్తూ ఉండగా శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న సిట్ మద్యం లంచాల సొమ్ము దారి మళ్లింపునకు డొల్ల కంపెనీల ఏర్పాటులో కీలకం. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి తరపున వ్యవహారాలు నడిపింది ఆయనే. 2024 నవంబర్లో దుబాయ్కి పరారు. అప్పటి నుంచి విదేశాల్లోనే నేడు కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ఇది వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణంకి కేసుకి సంబంధించి ఎంత సంచలనంగా మారిందో మనందరికీ దాదాపుకు తెలుసు. సో ఈ మద్యం కుంభకోణానికి ప్రధాన నిందితుడు కిరణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఏవైతే ఈ లంచాలు సొమ్ము దారి మళ్లించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన ఈతను దుబాయ్కి వెళ్ళి దాక్కోవడం జరిగింది. సో ఇప్పుడు ముందస్తు బెయిల్ కూడా సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోవడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు లేదు, సిట్ అధికారుల ముందు ఇమ్మీడియట్గా లొంగిపోవాలంటూ ఒక ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే భారత్కి తిరిగి వచ్చాడో ఇతని మీద ఒక లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో చూడాలి ఇప్పుడు విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి ఏంటి అనేది. సో వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు మద్యం లంచాల సొమ్ము దారి మళ్లించేందుకు భారీగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి A9. సో ఈ కేసులో ఇతను A9గా ఉన్నాడు. సిట్ అధికారులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కేసు మూలాల్ని వెలికితీస్తున్న క్రమంలో 2024 నవంబర్లో దుబాయ్కి పారిపోయారు. అనంతరం ఆయనపై లుకౌట్ సర్కులర్ జారీ అయింది. అప్పటి నుంచి విదేశాల్లోనే దాక్కున్నారు. మిగతా నిందితులకు దుబాయ్లో ఆశ్రయనిచ్చారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ కావడం, ఎక్కువ కాలం విదేశాల్లో ఉండటానికి తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిరాకరించడమే కాకుండా వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. సో ఈ పరిస్థితుల్లోనే ఇతను శ్రీలంక మీదుగా భారత్కు వస్తున్నారు దుబాయ్ నుంచి. సో లుకౌట్ సర్క్యులర్ ఉండడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. సో ఇతన్ని ఈరోజు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. సో ఆ తర్వాత అసలు ఇప్పుడు ఇతన్ని రిమాండ్కి తరలిస్తారా అండ్ కంప్లీట్గా ఇక ముందస్తు సిట్ అధికారులు చేయబోయే విచారణలో ఇతని ద్వారా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఈనాడుకి సంబంధించి చూసుకుంటే ఇవే ప్రధాన హెడ్లైన్స్. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షి ప్రధాన హెడ్లైన్ చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నదే
ఉరవకొండలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మెయిన్ హెడ్లైన్ ఇచ్చారు. ఇది బీసీ నేతలపై రెడ్ బుక్. బాబు సర్కార్ అరాచకాల్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, రాష్ట్రంలో యథేచ్ఛగా లాకప్ డెత్లు, ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, సామాన్యులకు ఏమాత్రం రక్షణ లేదు, ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు తీవ్ర వేధింపులు, వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు కుటుంబాలే లక్ష్యం. ఎమ్మెల్యే విరూపాక్షి, సీదిరి అప్పలరాజు. ఓకే, ఇది కర్నూలు జిల్లా నేమకల్లులో తన భార్య దుస్తులు చింపుతున్న టీడీపీ కార్యకర్త నాగరాజు అంటూ కొన్ని చిత్రాలు ఇక్కడ వేశారు. ఇది ఓవరాల్గా ఇటు ఓరవకొండ తీసుకున్నా కూడా, మన సీదిరి అప్పలరాజు తీసుకున్నా కూడా, ఇంకా అసలు వైసీపీ నేతలు టార్గెట్గానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ ఇది వైసీపీ నేతల అభిప్రాయంగా ఇక్కడ హెడ్లైన్లో చూడొచ్చు. అంటే ఇది అంతా కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, ప్రశ్నిస్తే మా గొంతు నొక్కేస్తున్నారు అంటూ వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ వేధింపులు పతాక స్థాయికి చేరుకున్నట్టుగా, ఇక అరాచక పాలనలో లాకప్ డెత్లు, ఆత్మహత్యలు, మహిళల అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారే. ఇలా రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి, మరోవైపు ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేని వేధించడమే లక్ష్యంగా బాబు సర్కార్ పోలీసుల్ని పురిగొల్పి అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. ఇక డిఎస్సీ పేరుతో స్కామ్కు పాల్పడి నిరుద్యోగ యువతను దగా చేయడంపై సీబీఐతో విచారణ జరపాలనే డిమాండ్ వెల్లువెత్తుండడం, ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి రావడంతో ఈసారి వైఎస్ఆర్ సిపిలోని బీసీ నేతల్ని బాబు టార్గెట్ చేసినట్టుగా ఈ హెడ్లైన్ ద్వారా తెలుస్తోంది. సో అయితే అరాచకాల్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారంటూ, అరెస్టులు పెడుతున్నారంటూ ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ నేతల టార్గెట్గా ఇది నడుస్తోంది అంటూ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. నెక్స్ట్ హెడ్లైన్ చూసుకుంటే, ఇది నూతన మంత్రులతో కర్ణాటక గవర్నర్ గెహ్లాట్, ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఇక్కడ 19 మందితో కర్ణాటక మంత్రివర్గ విస్తరణ జరిగింది. సో కొత్తగా ఏర్పాటైన ఈ 19 మందితో ఇక్కడ ఈ కార్యక్రమంలో గవర్నర్ గెహ్లాట్ అండ్ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. సో ఆ చిత్రానికి సంబంధించింది చూడొచ్చు. సో సీఎం డీఎంకేతో కలిపి 33కు చేరిన మంత్రివర్గ సభ్యులు, సిద్ధరామయ్య క్యాబినెట్లో పనిచేసిన 19 మందికి చోటు, సీనియారిటీ, పలుకుబడికి పెద్దపీట, మహిళలకు దక్కని ప్రాతినిధ్యం. కార్యక్రమానికి హాజరు కానీ సిద్ధరామయ్య. ఇది మంత్రివర్గ విస్తరణ జరిగింది కర్ణాటకలో. సో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గంతో ఇక్కడ 19 మందితో కర్ణాటక మంత్రివర్గ విస్తరణ జరిగింది. సో ఈ కార్యక్రమానికి సిద్ధరామయ్య హాజరు కాలేదు. అలాగే ఇందులో మహిళలకు కూడా ప్రాతినిధ్యం దక్కలేదు అంటూ ఇక్కడ ఈ న్యూస్ ద్వారా తెలుస్తోంది. సో ఇక ఆగని నినాదాలు, ఆగిన ఉభయ సభలు. ఇక్కడ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 3వ వారం సైతం విపక్షాలు ఆందోళనల్ని కొనసాగించాయి. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థుల్ని పోలీసులు చితకబాదిన ఉదంతంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలంటూ సోమవారం లోక్సభ, రాజ్యసభలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. నిరసనలు ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవని రాజ్యసభ చైర్మన్ హెచ్చరించారు. ఇక విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య సుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లును లోక్సభ ఆమోదించింది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఈ జంతర్ మంతర్ నిరసనలు కానీ, నీటికి సంబంధించి కానీ, పేపర్ లీకేజ్కి సంబంధించి కానీ అంతటితో ఆ మొత్తం ఆ టాపిక్కి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి అంతా భావించారు. కానీ ఇంకా దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా పార్లమెంట్ సమావేశాల్లో ఇంకా మిగతా సమస్యలు చాలా ఉన్నాయి, చాలా బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు పార్లమెంట్ సమావేశాలను ముందు వెళ్ళకుండా ఇంకా అక్కడే ఆగిపోయినట్టుగా మనకి తెలుస్తోంది. సో స్టిల్ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఆ మంత్రి అమిత్ షా సభలో ఒక ప్రకటన చేయాలి అంటూ విపక్షాలు ఆందోళనలు చేశాయి. సో ఈ నేపథ్యంలోనే ఇది వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. సో ఆ నిరసనల మధ్యనే సుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లును లోక్సభ ఆమోదించినట్లుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే, ఇలాగైతే సేవలు కొనసాగించలేం, ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ. సమయంలో ఇచ్చిన హామీలన్నీ కాలికి ప్రతి నెల 170 కోట్ల విడుదల ఉత్తిమాటే. ప్రభుత్వం 2500 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాలి, బకాయిలు చెల్లించకపోగా నిబంధనల పేరిట మరింత ఒత్తిడి. నిరుపేద మధ్యతరగతి ప్రజల ఆపద్బాంధవి ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చే చంద్రబాబు సర్కార్ కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. బకాయిల కోసం సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చపోగా అదనపు నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం తమపై మరింత ఒత్తిడి పెంచుతోందని నెట్వర్క్ ఆసుపత్రిలో మండిపడుతున్నట్టుగా ఇక్కడ రాసుకొచ్చారు. సో ఇది ఆరోగ్యశ్రీని నీరు కార్చే విధంగా చంద్రబాబు సర్కార్ ప్రవర్తిస్తోంది అన్నట్టుగా ఇక్కడ ఈ హెడ్లైన్ ద్వారా రాసుకొచ్చారు. ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ రాసింది.
ఖరీఫ్ పంటకు విరామం. పంట విరామాన్ని ప్రకటిస్తూ తాడికొనలో రైతులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. కోనసీమ జిల్లా తాడికొన గ్రామ రైతుల నిర్ణయం తీసుకున్నట్టుగా పొలాల్లో ఫ్లెక్సీతో నిరసన తెలుపుతున్నారు. అండ్ లోకేష్ అవినీతి విలయతాండవం చేస్తోంది. మంత్రి లోకేష్ ఒత్తిడితో టీటీడీలో టెండర్ నిబంధనల మార్పు. టీటీడీ ఆసుపత్రుల్లో మందులు పరికరాల సరఫరాలో కమిషన్లకు స్కెచ్. సరఫరా కంపెనీల టర్నోవర్ తగ్గింపు వెనుక భారీ అవినీతి జరిగినట్టుగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఆరోపించారు. సో ఇందులో నిజానిజాలు బయటికి రావాల్సి ఉంది. దీనికి టీడీపీ స్పందన ఏంటనేది మనం వేచి చూద్దాం. అండ్ రేపు దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన. ఇది పొగాకు రైతులు ఆందోళన చేస్తున్నారు. పర్చూరులో ధర్నా చేస్తున్న రైతులకి సంబంధించిన చిత్రాన్ని మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో రేపు దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శన ఆయన చేయబోతున్నారు. అలాగే కొనుగోళ్ల పరిశీలన రైతులతో ముఖాముఖి ఉండబోతోంది. సో మరి ఆయన రేపు ఈ సందర్శన ద్వారా ఆయన ఏం చెప్పబోతున్నారు అంటూ మనం తెలుసుకోవాల్సి ఉంది. ఆర్టీసీ పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమం. ఆర్టీసీ జేఏసీ నాయకుల సృష్టీకరణ. విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ చర్యలు మానుకోవాలని డిమాండ్. అన్ని జిల్లాల్లో 42,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల సంతకాలతో సీఎంకు వినతి పత్రాలు. తిరుపతిలో కలెక్టర్కు వినతి పత్రం ఇస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలు. సో ఇది విద్యుత్ బస్సులు రాబోతున్నాయి. సో ఈ పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ చర్యలు చేపడుతోందని, సో దీన్ని మానుకోవాలి అంటూ ఇక్కడ ఆర్టీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అలాంటిది వచ్చినా కూడా ఇది ఆర్టీసీ కనుసన్నల్లోనే నడవాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వారు తిరుపతిలో కలెక్టర్కే వినతి పత్రాన్ని ఇచ్చారు. ఇక మరో ప్రధాన హెడ్లైన్ గురించి మాట్లాడుకోవాలి. డిఎస్సి అక్రమాలపై ఉద్యమం ఉధృతం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని నేతల డిమాండ్. ఎప్పుడైతే ఢిల్లీలో జంతర్ మంతర్లో నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి అక్కడ విద్యార్థులు బయటకు వచ్చి ఒక ప్రొటెస్ట్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి డిమాండ్ చేశారో ఆ తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు అదే ప్రొటెస్ట్ని ఇక్కడ అంటే సేమ్ అక్కడ లైక్ కాపీ పేస్ట్ అని అనుకోవచ్చు, ఇక్కడ తీసుకొచ్చి డిఎస్సిలో కూడా అక్రమాలు జరిగాయి. సో దీనికి ప్రధాన బాధ్యత వహిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు బయటకు వచ్చి డిమాండ్ చేయడం జరిగింది. సో దీనికి నైతిక బాధ్యత చేస్తూ లోకేష్ రాజీనామా చేయాలని. సో ఈ నేపథ్యంలోనే ఇటు డిఎస్సిలో అక్రమాలపై నెల్లూరు జిల్లా గూడూరులో ఒక సదస్సు జరిగింది. సో అక్కడికి యువత హాజరయ్యారనమాట. దానికి సంబంధించిన చిత్రమే. సో అసలు డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరిగాయి ఏంటి అనేది మనకి ముందు తెలుస్తుంది. అసలు నిజంగా అక్రమాలు జరిగాయా లేదా అంటూ. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటుందని మనం చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ ఆ ప్రొటెస్ట్ని చూసి ఇక్కడ కూడా ఇలాంటిది ఒకటి జరిగింది అని కాకుండా ముందే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ అయితే ముందే మేల్కుంటే బాగుండేది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. సాక్షికి చూసుకుంటే అంతే. ఆంధ్రజ్యోతిలో చూస్తే ప్రధాన హెడ్లైన్ అయితే ఇందాక మనం బీజేపీ కంచుకోట బద్దలు ప్రశాంత్ కిషోర్ విజయానికి సంబంధించి ఇక్కడ ఈ చిత్రంలో చూడొచ్చు ప్రశాంత్ కిషోర్ని. సో ఆల్మోస్ట్ 30 ఏళ్లుగా అక్కడ కంచుకోటగా ఉన్న బీజేపీకి ఇది పెద్ద షాక్గానే మనం భావించాలి. ఇక బీహార్లోని బాంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం 19,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. సో దీని ఒక ఘన విజయంగానే మనం చెప్పుకోవాలి. నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీట్లో బీజేపీ ఓటమి. మధ్యప్రదేశ్లో దాటియాను నిలబెట్టుకున్న కాంగ్రెస్. అసలు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా మనందరికీ బాగా తెలుసు. అసలు ఆయన ఒక వ్యూహాన్ని పన్నారు అని అంటే ఎక్కడైనా కూడా ఎలాంటి రాష్ట్రంలో అయినా కూడా ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ ఆయనకు ఒక రికార్డు ఉంది. సో ఆయనే ఎన్నికల బరిలోకి దిగి ఘన విజయాన్ని సాధించారు. ఇది బీజేపీకి పెద్ద షాక్గా చూస్తుంది. మరి దీని నుంచి బీజేపీ ఎలా తేరుకుంటుంది ఏంటనేది చూడాలి. సో విపక్షాలు మాత్రం దీనిపై ఒక ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టుగా దీన్ని చూస్తున్నారు. బ్రిజ్భూషణ్ నిర్దోషి. మహిళా రెస్లర్లకు వేధింపుల కేసులో ఆయనపై ఆరోపణలకు ఆధారాలు లేవన్న ఢిల్లీ కోర్టు. రెస్లర్ వినేష్ ఫోగట్ ఆక్రోశం. సో ఇది రెస్లర్లది. వినేష్ ఫోగట్ ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. సో ఇది చాలా సంచలనంగా మారిన కేసు. మహిళా రెస్లర్లకి సంబంధించి ఈయన తీవ్ర వేధింపులకు గురి చేశారు మహిళా రెస్లర్లు అంటూ బ్రిజ్భూషణ్పై చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. సో ఈ కేసులో ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఢిల్లీ కోర్టు ఒక ప్రధాన
తీర్పునిచ్చింది. అసలు దీనికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మాజీ ఎంపీ పలుకుబడి ఉపయోగించారు. ప్రభుత్వం యంత్రాంగం వ్యవస్థ మొత్తం ఆయన రక్షణకు పూనుకున్నాయి. తీర్పుపై హైకోర్టుకి వెళ్తాం ఫోగట్. సో దీనిపై వినేష్ ఫోగట్ స్పందించారు. ఏంటంటే సో ఇది మాజీ ఎంపీ పలుకుబడి ఉపయోగించి ఇలాంటి తీర్పుని తెచ్చుకున్నారు. సో ఇందులో నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉంది. ప్రభుత్వం యంత్రాంగం వ్యవస్థ మొత్తం ఆయనకు రక్షణ కల్పిస్తున్నాయి. సో దీనిపై పైకోర్టుకి వెళ్తామంటూ ఫోగట్ స్పందించారు. మరి నిజంగా పైకోర్టులో మళ్ళీ ఇదే కేసుకి సంబంధించి ఈయనపై ఎలాంటి తీర్పు వస్తుంది అనేది మనం చూడాలి. సో ఇది నా స్కాలర్షిప్ వివరాలు వెల్లడిస్తా, మోదీ తన డిగ్రీ బయట పెడతారా? ప్రధాని మోదీకి అభిజిత్ దీప్కే సవాల్ చేసినట్టుగా తెలుస్తోంది. సో బీజేపీ నాయకులు కూడా వారి విద్యార్హతల్ని బహిర్గతం చేయాలి అంటూ ఆయన ఒక మోదీకి సవాల్ చేశారనమాట. నా స్కాలర్షిప్ వివరాలు వెల్లడిస్తాను, సో మోదీ మరి తన డిగ్రీని బయట పెడతారా, ఎవరు ఏంటి తెలుస్తుంది అంటూ ఆయన ఒక సవాల్ అయితే మోదీకి చేశారు. నెక్స్ట్ చూసుకుంటే ఊసులాడే వాహనాలు రహదారి భద్రతకు V2V కమ్యూనికేషన్ వ్యవస్థ. ఈ విధానంలో రేడియో సిగ్నల్స్ ద్వారా ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం. సో చాలా వాహనాల్లో ఉంటున్న అడాస్కి భిన్నం దశలవారీ అమలుకు కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్. రేడియో సిగ్నల్స్ ప్రసారానికి ఫ్రీక్వెన్సీ కేటాయింపు 2028 అక్టోబర్ 1 నుంచి అన్ని వాహనాల్లోనూ ఈ వ్యవస్థను అమర్చడం తప్పనిసరి. సో టెక్నాలజీ అప్డేట్ అవుతున్న నేపథ్యంలో రహదారి భద్రతకు సంబంధించి V2V కమ్యూనికేషన్ వ్యవస్థను తీసుకురాబోతున్నారు. దీనివల్ల ఏంటంటే ఒక వెహికల్ టు వెహికల్ ఎంతవరకు ఆ డిస్టెన్స్ ఉండాలి అంటే ఒక సెన్సార్ల ద్వారా తెలిసేలాగా ఈ వ్యవస్థని తీసుకురాబోతున్నారు. ఇది రోడ్లో యాక్సిడెంట్స్ కానీ భద్రతకి సంబంధించి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. సో రహదారి భద్రతను పెంచడం, హైవేలపై ప్రమాదాల్ని నివారించడం, కనెక్టెడ్ టెక్నాలజీల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా వెహికల్ టు వెహికల్ అంటే V2V కమ్యూనికేషన్ వ్యవస్థను దేశంలో దశల వారీగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సో ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు 1989కి సవరణలు ప్రతిపాదిస్తూ ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. సో దాని ప్రకారం 2027 అక్టోబర్ 1 తర్వాత అయ్యే LMN కేటగిరీ వాహనాల్లో వ్యవస్థను అమర్చడం ఐచ్ఛికం. సో ఈ వ్యవస్థ వల్ల మనం ముందు మాట్లాడుకున్న యాక్సిడెంట్స్ కానీ రోడ్డు భద్రతకి సంబంధించి కానీ అలాగే కనెక్టెడ్ టెక్నాలజీల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ V2V కమ్యూనికేషన్ వ్యవస్థని తీసుకురాబోతున్నారు. సో దీనివల్ల ఇది ఎంత వరకు సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తుందో మనం చూడాలి. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కుప్పం కథ మారింది. పరిశ్రమలకు కేంద్రంగా నియోజకవర్గం 8 సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు. కుప్పం గురించి మాట్లాడుకొస్తే అసలు కుప్పంని చంద్రబాబుని మనం విడిగా చూడలేము. ఆయన కంచుకోటగా ఇది చెప్పాలి. సో 8 సార్లు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘ బంధంతో సాధించిన సత్ఫలితాలు ఒకప్పుడు సింగిల్ బస్కు సరిపడా స్టాండ్, నేడు 118 కోట్లతో బస్ స్టాండ్కి శంకుస్థాపన చేశారు. సో కరువు వలసలు కష్టాలకు నిలయంగా ఉండే కుప్పం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్, కృష్ణా జలాలతో మారిన సాగు, రోడ్లు, విద్యా వ్యవస్థలు అభివృద్ధితో మారిన రూపు, స్థానికంగా ఉపాధితో వలసలకు బ్రేక్ పడే వీలు. సో ఒకప్పుడు సింగిల్ బస్కి సరిపడా ఉన్న బస్ స్టాండ్ని ఇప్పుడు 118 కోట్లతో అక్కడ ఆయన శంకుస్థాపన చేసి దాన్ని విస్తరించబోతున్నారు. ఇక కుప్పం ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. ఆయన సొంత ఊరు నారావారి పల్లె ఉన్నది చంద్రగిరి నియోజకవర్గంలో. ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయింది కూడా చంద్రగిరి నుంచి. కానీ పలు కారణాలతో చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. సో 1989 నుంచి సీఎం చంద్రబాబు ఇక్కడ నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కుప్పం రూపురేఖల్ని మార్చివేశారు, అభివృద్ధికి చిరునామాగా నిలిచారు. ఆయన అసలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్నే మార్చబోతున్నారు. సో ఎన్నో పెట్టుబడుల్ని తీసుకొస్తున్నారు. అభివృద్ధి పదంగా ఆయన చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారనమాట. సో ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గాన్ని కూడా టోటల్గా ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే ఉరవకొండలో వైసీపీ హల్చల్, అనుమతి లేకుండా ధర్నాకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి యత్నం, అడ్డుకొని వాహనం ఎక్కించిన పోలీసులు, అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు, రోడ్డుకు అడ్డంగా ఆక్సిజన్ సిలిండర్లు, ప్రజలపైకి రాళ్లెత్తడంతో ఉద్రిక్తత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అరెస్ట్. ఇందాక మనం ఇదే హెడ్లైన్ గురించి మాట్లాడుకున్నాం. ఉరవకొండలో నిన్న వైసీపీ హల్చల్ చేసింది. అక్కడ వైసీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్ని అక్కడ క్రియేట్ చేశారు. ముఖ్యంగా
వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఒక ధర్నాకి పిలుపునిచ్చారు. అక్కడ భూ కబ్జాలు, ఆక్రమణలకి నిరసనలు వ్యక్తం చేయాలి అని అంటూ. సో ఈ ధర్నాకి ఎలాంటి ముందస్తు సమాచారం కానీ ఎలాంటి పర్మిషన్స్ లేవు. సో దీన్ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేశారు. ముందస్తు హౌస్ అరెస్టులు చేశారు. ముఖ్యంగా దీనికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. సో ఆయన్ని కూడా ముందస్తు అరెస్టులు చేయడంతో అక్కడ ఆక్సిజన్ సిలిండర్లని రోడ్ల పైన పడేసి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను అయితే నెలకొనేలా చేసే వైసీపీ శ్రేణులు. సో సిట్ అదుపులో ఈశ్వర్ కిరణ్, ఇందాక ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. సో సంచలనం సృష్టించిన ఒక మేజర్ కేసు లిక్కర్ స్కామ్లో A9గా ఉన్న కిరణ్ని అరెస్ట్ చేశారు. సో ఫర్దర్గా విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, ఎలాంటి డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నామో చూడాలి. సో అవే అరాచకాలు, అవే అబద్ధాలు. 2019లో గొడ్డలిపోటుకు వివేక దారుణ హత్య, నరకాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబుపై నెపం. 2024లో చిత్తుగా ఓడాక మళ్లీ కుట్రలు, వరుస వివాదాలు, కేసుల్లో వైసీపీ నేతలు. తప్పు చేసిన వారికే పార్టీ అధినేత వత్తాసు. సో అప్పలరాజు నుంచి విరూపాక్షి వరకు అదే కదా. సో ఫర్దర్గా ఆయన ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరినైతే పరామర్శిస్తున్నారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సింది. ఓకే, ఆయన వైసీపీ పార్టీ అధినేతగా వాళ్ళకి అండగా నిలబడటం వేరు, నేరాన్ని కానీ తప్పుల్ని సమర్థించడం వేరు. ఎప్పుడైతే ఒక యాక్సిడెంట్ జరిగి, ముఖ్యంగా సిదిరి అప్పలరాజు కేసు విషయానికి చూసుకుంటే అక్కడ ఒక తప్పు జరిగినప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని పరామర్శించకుండా తప్పు చేసిన వారిని పరామర్శించడం తీవ్ర చర్చకు దారితీసింది. సో ఈ నేపథ్యంలో ఆయన కంటిన్యూగా ఇలాంటివే చేస్తున్నారు అంటూ ఆయన ఒక నెగిటివిటీని మూటగట్టుకుంటున్నారు. ఎస్, ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఇదే ఇంతవరకే. సో నెక్స్ట్ వెలుగుకి వెళ్దాం. వెలుగు చూస్తే సహజీవనంలో ఉన్న గృహహింస చట్టం వర్తిస్తుంది అంటూ ఒక సంచలన తీర్పు సుప్రీం ఇచ్చింది. సో పెళ్ళి కాకపోయినా ఇది దంపతులకే కాదు, సహజీవనంలో ఉన్న వారికి కూడా ఇన్ కేసు వాళ్ళని గృహహింసకు గురి చేస్తే ఆ చట్టం వారికి కూడా అంతే సమానంగా వర్తిస్తుంది అంటూ సుప్రీంకోర్టు ఒక తీవ్ర సంచలన తీర్పిచ్చిందనే చెప్పాలి. సో ఐపీసీ సెక్షన్ 498A కింద రక్షణ పొందొచ్చు అంటూ సుప్రీం కీలక తీర్పుని వెలువరించింది. సో ఈ చట్టం ప్రకారం చూసుకుంటే సహజీవనంలో ఉన్నా కూడా అక్కడ ఎలాంటి రైట్స్ ఉండవు అని అనుకోవద్దు. సహజీవనంలో ఉన్నా కూడా ఎవరైతే వివాహ జీవితంలో ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో అలాగే సహజీవనంలో ఉన్నవారికి కూడా ఈ గృహహింస చట్టం అంతే సమాంతరంగా వర్తిస్తుందో అంటూ తీవ్ర సంచలన తీర్పిచ్చిందనే చెప్పాలి. ఇది ప్రశాంత్ కిషోర్ విజయానికి సంబంధించిన న్యూస్. ఇందాక మనం మాట్లాడుకుంది అది కామన్ హెడ్లైన్గా చూడొచ్చు. ఈ భూభారతి నయా వర్షన్ అక్రమాలకు చెక్, పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా భారీ మార్పులు, సింగిల్ ప్లాట్ఫామ్పై రిజిస్టర్లు, సబ్ రిజిస్టర్లు, ఇక తహసీల్దార్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ప్రత్యేక ఫైల్తో పోర్టల్ సెక్యూరిటీ, అప్గ్రేడ్, కఠినంగా లాగిన్ నిబంధనలు. సో ఇది భూభారతికి సంబంధించి నయా వర్షన్ తీసుకురాబోతున్నారు. సో ఇక ఇందులో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఒక నయా వర్షన్ని తీసుకొస్తున్నారు టెక్నాలజీ పరంగా. అది కేటీఆర్ మాపై పర్సనల్ అటాక్ చేస్తే మేము కూడా చేస్తాము అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. సింగరేణికి మనుగూరులో బొగ్గు గని, వేల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న జెన్కో. ఇది సింగరేణికి సంబంధించిన న్యూస్ చూడొచ్చు మనం. అలాగే హైదరాబాద్లో కుండపోత వాన. ఇక కుండపోత వానల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎల్నినో ప్రభావంతో గత 10 రోజుల ముందు మాత్రం అది వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. అసలు రైతులు తీవ్రంగా ఎదురు చూశారు ఒక చుక్క వాన పడకపోతుందా అంటూ. సో దీనికి ప్రత్యామ్నాయంగా పంటలు వేసుకోవాలి అంటూ వ్యవసాయ అధికారులు కూడా సూచించారు. సో ఈ నేపథ్యంలో గత 10 రోజుల నుంచి మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు ఏపీ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా వర్షాలు పడ్డాయి. సో దీంతో రైతులు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంకో సైడ్ చూసుకుంటే మాత్రం మెట్రోపాలిటన్ సిటీస్లో చూసుకుంటే హైదరాబాద్లో కుండపోత వాన వల్ల మాత్రం ఇక్కడ మనకి నాలాలు పొంగడం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇక్కడ ఇంకా ఒక పటిష్ట ఇక్కడ చర్యలు లేకపోవటం వల్ల ఇక్కడ మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. సో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ అధికారులు కూడా సూచించారు. కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.
సో కానీ రైతులు మాత్రం ఇంకా వర్షాలు ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఇందాక మాట్లాడుకుంది బ్రిజ్భూషణ్కు క్లీన్ చిట్, కానీ ఇది ఫోగట్ తను వినేష్ ఫోగట్ దీని మీద స్పందించినట్టుగా పైకోర్టుకు వెళ్తాము అంటూ, సో పైకోర్టుకు వెళ్ళాక మళ్ళీ ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికీ మాత్రం ఇది ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగానే చూడాలి. ఇంతే ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే మాత్రం వెలుగులో కూడా ఇంతే. ఎక్కువగా మనం కామన్ న్యూస్ మాత్రం అన్నిట్లో చూసుకుంటే మాత్రం ప్రశాంత్ కిషోర్ విజయాన్ని మనం కామన్గా చూసాము. సో ఎందుకంటే అది బీజేపీకి అంత బిగ్ షాక్. అలాగే 30 ఏళ్ల నుంచి ఉన్న ఆ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి, అంటే ఒక ఎన్నికల వ్యూహకర్తగా ఆయన అక్కడ ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి బరిలోకి దిగి 19,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందడం అనేది చిన్న విషయం కాదు. సో దీన్ని అసలు బీజేపీ ఎలా చూస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సింది. సో ఇదే ఇప్పుడు ఈ రోజుకి చూసుకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు ప్రధాన హెడ్లైన్స్ అయితే ఈ రోజు వరకు మాత్రం ఇవే అప్డేట్స్.